దేశానికి పట్టుగొమ్మలైన పల్లెలు మౌలిక సదుపాయాల లేమితో కుచించుకుపోతున్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వాల నుంచి గ్రామాలకు నిధులు కష్టమని భావించిన ఆ ఎమ్మెల్యే మండల కేంద్రాల్ని ఆర్థిక స్వయం సమృద్ధిగా మార్చాలని ప్రణాళిక చేశారు. పలు అభివృద్ధి పనులు చేపడుతూ గ్రామీణులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గ్రామాలు, మండల కేంద్రాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులే ఆధారం. దేశంలో మూడంచెల పరిపాలన విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ పల్లెలు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోవడం లేదు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి నిధులు కోరకుండానే అభివృద్ధి పనులు చేపడుతున్నారు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. మండల కేంద్రాలను ఆర్థిక స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక చేశారు. పెద్ద ఒడుగూరు, యాడీకి మండల కేంద్రాల్లో అభివృద్ధి పనులు వేగంగా నిర్వహిస్తున్నారు. పెద్దపప్పూరు మండల కేంద్రంలో మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి పెట్టారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన సమయంలో పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. ఎమ్మెల్యే అయిన తరువాత తాడిపత్రి నియోజకవర్గంలోని మండల కేంద్రాలపై దృష్టి పెట్టి ప్రణాళిక అమలు చేస్తున్నారు. పెద్ద ఒడుగూరు మండల కేంద్రంలో అత్యాధునిక పరిజ్ఞానంతో కళ్యాణ మండపం నిర్మిస్తున్నారు. పట్టణంలోని రహదారులన్నీ వెడల్పు చేశారు. యాడీకి, పెద్దపప్పూరు మండల కేంద్రాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. రహదారుల వెడల్పు, మురుగునీటి వ్యవస్థను పక్కా ప్రణాళికతో నిర్మాణం చేస్తున్నారు. మండల కేంద్రాల్లో ప్రజా ప్రయోజన నిర్మాణాలు చేపడుతూ స్థానిక సంస్థలకు ఆదాయం సమకూర్చేందుకు బాటలు వేస్తున్నారు. ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధిపై నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఈ అభివృద్ధి చేయడానికి కారణమంతా మెయిన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారే. ఎనీ టైం వచ్చేటట్టు చేస్తున్నాడు. నీరు ఇబ్బంది లేదు, రోడ్లు విస్తరణ చేస్తున్నాడు. మన అభివృద్ధి గురించి ముందంజలో ఉన్నారు. తాడిపత్రి టౌన్ తర్వాత పెద్ద ఒడుగూరు, యాడికి, ఇప్పుడు పెద్దపప్పూరు తీసుకున్నారు. ప్రతి సందులో గ్రామంలో వెడల్పు చేసి అభివృద్ధి బాటలో నడిపేయాలని ఆయన ముందుకొచ్చినారు. మేము ఆయనకు సహకరిస్తాము. గ్రామాలు, మండలాలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడమే తన అభివృద్ధి ప్రణాళిక లక్ష్యమని జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. ఇప్పుడుండే పరిస్థితుల్లో కొత్త ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదో సొంతం అంతో ఇంతో చేసుకుంటేనే ఏమన్నా మనుగడకు సాగుతాయి. పల్లెల్లో లేకపోతే సాగవు. కాలువలు పోయేది నీళ్లు పోవాల, పరిసర ప్రాంతాలు శుభ్రంగా వచ్చి ఉంటే డెఫినెట్గా అవి తగ్గుతాయి. ఈ వాటర్ కూడా వీళ్ళు ట్యాక్స్ వేయమంటున్నారు. మినిమం ట్యాక్స్ 20 రూపీస్ 30 రూపీస్ వేయమంటున్నారు. అవన్నీ కలెక్ట్ చేస్తే డెఫినెట్గా ఇదే అవుతుంది. అట్లనే మార్కెట్ కూడా మేము ఇంప్రూవ్ చేస్తానని కొన్ని షాప్ రూమ్లు కడుతున్నాం. అట్లే సమ్ రెవెన్యూ 15 lakhs అటు 10 lakhs ఒక సంవత్సరానికి చేస్తే కనీసం వీధి లైట్లు వేసే శక్తి ఉండాలి పంచాయతీకి అనేది నా కోరిక. ప్రభుత్వాలు విడుదల చేసే నిధులపై ఆధారపడకుండా స్థానికుల సహకారంతో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.